శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవటానికి సరైన పదార్థాలను ఆహారంలో పాకం చేసుకొని వాటిని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ ఉండాలి. దీనికోసం కొన్ని రకాలైన కూరగాయలు, ఆయుర్వేద గుణాలున్న పదార్థాలను ఎంచుకోవాలి. వీటిలో వెల్లుల్లి ఒకటి. పచ్చి వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ట్రైగ్లిసరైడ్లను పెంచుతుంది. అంతేకాదు అధిక రక్తపోటు నియంత్రణలో కూడా వెల్లుల్లి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎలా తినాలి? అధిక కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు పొరగడుపునే పచ్చి వెల్లుల్లిపాయ తినటం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. దీన్ని చప్పరించినో నమిలినో ఎలా తిన్నా మంచిదే. వగరుగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి తినగానే కొన్ని నీళ్లు తాగితే సరిపోతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ పీడ పెరగలేకపోతుంది. వెల్లుల్లిలో అలసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, రక్తాన్ని పలుచగా చేస్తుంది. అలా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. అంటే గుండెపోటు, పక్షవాతం ముప్పు కూడా తగ్గిపోయినట్టే కదా. తేనెతో వెల్లుల్లి వగరుగా ఉంటుంది కాబట్టి పచ్చి వెల్లుల్లి తినాలని అనుకునే వాళ్ళు ఓ వెల్లుల్లి రమ్మను తీసుకోవాలి. దాన్ని తేనెలో ఉంచి తినేయాలి. లేదంటే వెల్లుల్లిని ముక్కలుగా చేసుకొని తేనెతో కలుపుకొని తిన్నా కూడా మేలు చేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఓ వారం రోజులు నిల్వ చేసుకోవచ్చు కూడా. వారమంతా తినటానికి వీలుగా ఉంటుంది. వెల్లుల్లిని పచ్చళ్ళు, ఊరగాయల్లో చోటించుకోవటం కూడా మంచి ఆలోచనే.